నుంచి ఏర్పడే వరకు ఆ ఇండస్ట్రీసే ఇండస్ట్రీస్ అని నేను వీళ్ళని అడుగుతున్నానండి. మీరు కొత్త ఇండస్ట్రీస్ ఏం చేస్తారు, ఏం తయారు అని తర్వాత చూద్దాం. అరే విశాఖ స్టీలు ఆంధ్రజాతికి గర్వకారణమైనటువంటి వాస్తవం, అది వ్యాలిడ్ పాయింట్. మూతబడింది. ఆ ఎండి అతను సెలవులో వెళ్ళిపోయినాడు. ఆ నవంబర్ వరకు అతనే ఉంటాడు, అతను సెలవులో ఉంటాడు, అతను రాడు. ఏం బాధ్యత లేదు ఆ మూడు పార్టీలు. కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో అధికారం ఉన్నారు. అంతకంటే ఇంపార్టెంట్ ఏముందండి ఈ రాష్ట్రంలో? జీవిరెడ్డి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొట్టి 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 ఏంది మీరు కొట్టేది? అరే ఒక పెద్ద భారీ పరిశ్రమ, 1,00,000 మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. అది మూతపడింది, అది ప్రైవేటైజ్. పురంధేశ్వరి గారు చెప్పారు అది ఇక ప్రభుత్వ రంగంలో ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఇదే మాట చెప్పారా మీరు? మేము ప్రైవేటైజ్ కానివ్వమన్నారు. మరి ఏమైంది? జీవన్ నరసింహరావు గారు చెప్పారు అప్పుడు. కాబట్టి అయ్యిందా? అయిందండి ఇప్పుడు అయ్యిందా? ప్రైవేటైజేషన్ అయిందా? అరే మూతపడిందే బాబు. అయ్యిందా? ప్రైవేటైజేషన్ అయిందా? అదే మీరు అండి మాట మీరు చర్చ క్లారిటీగా మాట్లాడదాం. మీరు ప్రైవేటైజేషన్ అయిందనే దానికి సమాధానం చెప్పండి. అంటే ప్రైవేటైజ్ అవ్వలేదు కానీ మూతపడింది అంటే మూతపడడం ఇంకా దారుణం కదా దినకర్జీ. మూతపడడం కంటే ఇంకా దారుణం, మూతపడడం ఇంకా దారుణం కదా. చర్చిద్దాం, మాట్లాడదాం. ఏమండి 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 దానికి సంబంధించినటువంటి 10 మంది కలిసి చర్చిద్దాం. దాన్ని ఎట్లా అధిగమిస్తామో చెప్తాం. కానీ ఇక్కడ బొగ్గుకి సంబంధించిన ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అధిగమించే దానికి సంబంధించినటువంటి ప్రకటన స్టీల్ శాఖ మంత్రి దగ్గర నుంచి వచ్చింది. గఫూర్ గారు మీరు ప్రొసీడ్. మేము కామ్గా ఉన్నాం కదా. నేను చెప్పేది ఏమిటంటే మీ మూడు పార్టీలు ఘన విజయాల మీద ఘన విజయాలు సాధిస్తూ ఉంటే పరిశ్రమలో ఒక భారీ మామూలు పరిశ్రమ కాదండి, జాతికి గర్వించేటువంటి ఒక నగరం నిర్మాణం జరిగింది. ఆ రకంగా అది మూతపడింది. ఒకసారి మూతపడితే లేవో సార్ కంపెనీలు. నాకు ఉండే అనుభవంతో చెప్తున్నాను. ఒకసారి కంపెనీ మూతపడితే లేయదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు చేతిలేది మొక్కుతాం. మీరు ఏం కొత్త పరిశ్రమలు తెస్తారో లేదో, మీరు కియా 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 ఇద్దే చెప్తున్నారు. ఆ బొయ్య విశాఖపట్నం మీద కేంద్రీకరించండి సార్. దినకర్ గారు, జీవీఎల్ గారు, పురంధేశ్వరి గారు, లేకపోతే ఇంకెవరున్నారు నాయకులు. అది ఇప్పుడు ఒక జాతి గర్వించేటువంటి పరిశ్రమ మూతపడుతుంటే ఫేర్ మార్కా, పాస్ మార్కా, డిస్టింక్షనా ఏం చెప్పమంటారు? నంబర్ 1. జీవిరెడ్డి గారికి నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా సార్. నేను దురుద్దేశంతో మాట్లాడడం లేదండి. నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ 1% కూడా నేను బలపరచను. రాష్ట్రంలో తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని క్లబ్స్ ఓపెన్ అయినాయండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో డబ్బులు పెట్టి ఆడే క్లబ్లన్నీ మూతపడి ఉన్నాయి. ఇప్పుడు అన్ని క్లబ్బులు ఆడుతున్నా, అన్ని క్లబ్బులు తెరిచినారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆకలి కొన్న ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ క్లబ్ తెరవండి, ఆ క్లబ్ తెరవండి. ఏమండి ప్రజలకు ఇది మంచిదా? ఆలోచించండి. ఇసుక చెప్తున్నాను నేను. ఎందుకు మీరు ప్రోహిబిట్ చేయరు? బయటికి పోవడాన్ని, బెంగళూరు పోవడం, మెడ్రాస్ పోవడం, హైదరాబాద్ పోవడం ఆపేయండి. ఆటోమేటిక్గా దిగొస్తుంది. మీ వాళ్ళే ఉన్నారు దాని వెనకాల. కాబట్టి దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇప్పుడు నేను మిగతా విషయాలకు పోనండి. మంత్రులకు సంబంధించి సార్ నేను కొంతమందిని చూస్తున్నాను. నాకేం ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. అసలు ఆ శాఖకి సంబంధించి ప్రిలిమినరీ థింగ్స్ కూడా ఎన్నిసార్లు చెప్పినా ఏమీ యాక్షన్ లేదండి. ఎట్లా సార్ గవర్నమెంట్ ఏమిటి?